నమస్కారం. తెలుగు చిత్ర పరిశ్రమలో అద్భుతమైన నటుల్ని మనకి అందించారు. అలాగే నాటకం, నాటక రంగం, రచయిత, దర్శకులు, డబ్బింగ్ ఆర్టిస్ట్. అన్నిటికంటే కూడా సూత్రధార్ అనే పేరుతో యాక్టింగ్ స్కూల్ నడుపుతూ ఎంతోమందిని టాలెంటెడ్ పీపుల్ ముఖ్యంగా ఇప్పుడు చాలామంది డబ్బు కోసం ఒక వృత్తిని ఎంచుకొని ఒక బిజినెస్‌గా చేస్తూ ఉంటారు. బట్ వినయ్ వర్మ లాంటి వాళ్ళు మాత్రం అభిరుచి అండ్ సమాజానికి, సొసైటీకి మేలు చేయాలనే ఒక గొప్ప ఉద్దేశంతోటి సూత్రధారిని స్టార్ట్ చేశారు. ఎంతోమంది నటులు మనకి ఇండస్ట్రీకి వచ్చారు. సో వాళ్ళెవరు, ఏంటి, ఏ పొజిషన్‌లో ఉన్నారు అండ్ వినయ్ వర్మ గారి గురించి ఈ మధ్యకాలంలో చాలా రోజులైంది ఆయనతో మాట్లాడి. ముఖ్యంగా రజనీకాంత్ గారితో ఆయన జర్నీ ఎలా ఉంది? ఇలాంటి విశేషాలన్నీ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం గోవింద్ గారు, ఎలా ఉన్నారు? వలయం టీవీ నుంచి ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మీతో అనుకున్నప్పటి నుంచి థ్యాంక్ యూ సార్. నాకు ఫస్ట్ మిమ్మల్ని అడగాలనుకుంటున్న క్వశ్చన్, సూపర్ స్టార్ రజనీకాంత్ గారి మీకు ఎట్లా ఇప్పుడు జైలర్ 2లో చేస్తున్నారు, ఆ సినిమా రాబోతుంది. రజనీకాంత్ గారిని సూపర్ స్టార్ అనకూడదు, మనం సూపర్ హ్యూమన్ బీయింగ్ చెప్పాలి. ఓకే. ఎందుకంటే అలాంటి వ్యక్తిత్వం నేను సినిమా ఇండస్ట్రీలో చాలా అంటే చాలా తక్కువ చూసాను. ఓకే. అతను ఎక్సెప్షన్. ఆయన వ్యవహారం కానీ, ఆయన కూర్చే పద్ధతి కానీ, మాట్లాడే విధానం కానీ, ముఖ్యమైన విషయం ఏంటంటే షార్ట్కి పిలిచినప్పుడు కొత్త అబ్బాయిలాగా వస్తారండి సెట్ మీద. ఏం చేయాలి నేను ఇప్పుడు, వాట్ షుడ్ ఐ డూ, ఇది చేయాలి, సరే చేసి డిస్కషన్లు పెట్టుకోవడం కానీ, ఆర్గ్యుమెంట్లు పెట్టుకోవడం కానీ, ఇలా చేద్దాము అలా చేద్దాము, ఇదా ఎందుకు అలా ఎందుకు అనేది ఏమి చెప్పకుండా, ఏమి చేయకుండా జస్ట్ షార్ట్ ఇలా చేయమంటే ఇలా చేస్తారు. ఓకే. అది ఆర్టిస్ట్ లక్షణం అంటే అది విలక్షణం. అందరు ఆర్టిస్టులు అలాగైపోతే, అందరు హీరోలు కూడా అలాగైపోతే చాలా, అంటే మన ఇండస్ట్రీ కూడా బాగా ఎదుగుతుంది. సో చాలా హంబుల్గా ఉంటారండి, చాలా హంబుల్. అంటే అది నా సంస్కారం. పెద్దవారు నమస్కారం పెట్టి నేను కాలు ముట్టుకుంటాను ఎప్పుడు. సో నాకు కూడా సార్ 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 ఓకే సార్, సార్ ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్ సార్, బీ హ్యాపీ సార్, అలా ఉంటారండి. అందరితో కూర్చొని మాట్లాడతారు. లేదో పెద్ద మన ఏమంటారు బౌన్సర్లు కానీ, స్టాఫ్ కానీ, వాళ్ళు ఎవరు రెండు చేతులు ఇలా పెట్టుకుంటారు, సైలెంట్గా కూర్చుంటారు. వాళ్ళ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే హాయిగా మాట్లాడుతూ ఉంటారు. వచ్చే ఫలానా అని ఇదని అదని ఇప్పుడు చూపించుకోలేదు. షార్ట్ ఎలా కావాలంటే అలా ఇస్తారు. ఓకే. ఎలా చెప్తే అలా చేస్తారు. అది గొప్ప లక్షణం ఆర్టిస్ట్కి. ఫస్ట్ ఒబీడియన్స్ అంటాం చూడండి. ఒబీడియన్స్ అనేది స్కూల్లో చెప్తుంటాం, ఈ ఒబీడియంట్ బాయ్ అని. ఆ లక్షణం ఆ స్థాయిలో కూడా కనిపించిందంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తిత్వం అని ఉండాలి. ఐఎమ్ బ్లెస్డ్ టు వర్క్ విత్ హిమ్. ఆ అవకాశం చాలా తక్కువ మంది కలుగుతుందేమో, కానీ ఐఎమ్ బ్లెస్డ్ టు వర్క్ విత్ హిమ్. సో జైలర్ 1లో యాక్చువల్గా మీరు లేదు చేయలేదు కదా యాక్చువల్గా. సో అంటే ఇది అంటే ఈ జైలర్ 2 కోసం కొత్తగా డిజైన్ చేసిన ఒక క్యారెక్టర్ అనుకుంటాను. ఎందుకంటే జైలర్ 1లో చూసాను నేను, కొన్ని క్యారెక్టర్స్ రిపీట్ అయ్యాయి ఇందులో, కొన్ని అవ్వలేదు. అండ్ జైలర్ 2కి వచ్చేసరికి అందులో మీరు చేస్తున్నారు అనగానే నాకు ఫస్ట్ స్ట్రైక్ అయింది, ఫస్ట్ జైలర్ 1లో లేరు, సో గ్యారంటీగా సార్ కోసం ఒక కొత్త క్యారెక్టర్ డిజైన్ చేశారు. నా కోసం డిజైన్ చేయలేదు, సినిమా కోసం చేశారు. కొత్త క్యారెక్టర్ యాక్చువల్ సినిమాలో కొత్త క్యారెక్టర్. సో అది మీకు ఆఫర్ వచ్చింది. అది కూడా తమిళ సినిమా చూసి వచ్చింది. డైరెక్టర్ గారు సినిమా చూశారు. టెస్ట్ అనే సినిమా చేశాను నేను, మాధవన్ గారు, వైనాట్ వాళ్ళది. అది కూడా నాది ఫస్ట్ తమిళ సినిమా. అది సింక్ సౌండ్లో చేశాను. ఓకే. డబ్బింగ్ చేయలే, సింక్ సౌండ్లో చేశాను. సో ట్రైలర్ చూశారు. ట్రైలర్లో చూసి వాళ్ళ ఏడీతో ఫోన్ చేయించారు, ఇది ఉంది, మీరు ఇంట్రెస్టెడ్గా ఉందా, చేస్తారంటే. అలాంటి సినిమాలో మనం నో అంటామా? ఏ పాత్ర ఉన్నా కూడా మనం చేయాలి. చాలా మటుకు నేను చాలా ప్రశ్నలు అడుగుతాను, కానీ ఇక్కడ ఆ ఫలానా ప్రొడక్షన్ హౌస్ ఆ సినిమా ఆల్రెడీ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నారు, పార్ట్ 2 వస్తుంది. ఫస్ట్ పార్ట్ వచ్చినప్పుడు దాన్ని చూసాం మనం, సక్సెస్. సో అన్నీ చూసి కూడా అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే రజనీ గారు ఉన్నారు. సో ఎస్ అని చెప్పేశాను. ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు, ఈ క్యారెక్టర్ మరి అడిగాము ఒకసారి, మళ్ళీ మీరు చేస్తారంటే ఫలానా క్యారెక్టర్ అని చెప్పారు. అంటే
సార్ నేను చేస్తాను, ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ ఇట్. కానీ అంత పెద్ద సినిమాలో సార్ దగ్గర నేను చేయడము, నాకు అవకాశం ఇచ్చారు, చాలా థ్యాంక్స్. కానీ నేను ఎక్కడ కనిపిస్తానో నాకు తెలియదు. బట్ సినిమా మీకు ఉంటుంది, మీ ప్రెజెన్స్ ఉంటుంది సినిమాలో అంటే వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఐ వాంట్ టు డూ ఇట్. సో అలా అని ఒప్పుకున్నాను, చేశాను. సో ఏం క్యారెక్టర్ చేశారు అండ్ ఆ సీన్స్ ఏంటి, డైలాగ్స్ ఏంటి అని అడగడం భావ్యం కాదు 100%. అవును. ఎందుకంటే సినిమాకి సంబంధించి ఇప్పుడు టీజర్ కానివ్వండి, ట్రైలర్ కానీ రిలీజ్ కాలేదు కాబట్టి ఆ క్వశ్చన్ నన్ను అడగడం. అవును. బట్ జర్నీ రజనీ గారితోటి సో ఎన్ని రోజులు జర్నీ చేశారు అండ్ ఆ మూవీ కోసం ఎన్ని డేట్స్ ఇచ్చారు మీకు? దాదాపు 8 to 10 days ఇచ్చామండి. ఓకే, 8 to 10 days. గోవాలో, చెన్నై దగ్గర మహాబలిపురం దగ్గర షూట్ చేసాము. సో 8 to 10 days షూట్ చేసాము. డైరెక్టర్ గారు కూడా చాలా డీటెయిల్డ్గా తీస్తారండి. అంటే ఏ విషయం అయినా కానీ చిన్న చిన్న అవి జరిగినా కూడా కాంప్రమైజ్గా, చిన్న చిన్న సటిలిటీస్ కూడా, నువాన్సెస్ అంటాం చూడండి, దానికి కూడా కాంప్రమైజ్ అవ్వరు నెల్సన్ గారు. ప్రతి ఒక్కటి చాలా గాఢంగా చూసి దాన్ని మళ్ళీ ఇంకోసారి చేపిస్తారు. 10 సార్లు అయినా, ఎన్నిసార్లు అయినా చేపించి కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తారు. సో అండ్ మీరు ఒక క్యారెక్టర్ చేస్తున్నారు అంటే మీ ఓన్కి ఒక అబ్జర్వేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే సెట్లో ఉన్నప్పుడు అదర్ ఆర్టిస్ట్ కానివ్వండి, మీరు ఎందుకంటే సూత్రధార్ మనది ఉంది కాబట్టి మీరు ఎంతోమందిని ట్రైన్ చేస్తూ ఇండస్ట్రీకి ఇస్తున్నారు కాబట్టి మీరు చూసే పర్ఫెక్షన్ కానివ్వండి, యాంగిల్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. అలా జడ్జ్ చేయలేమండి మనము. ఎందుకంటే సినిమా అనేది డైరెక్టర్స్ మీడియం. సో డైరెక్టర్ గారు ఏ డైరెక్టర్ అయినా సరే, తప్పో ఒప్పో అది వేరే విషయం, మనం మాట్లాడకూడదు. వాట్ ఎవర్ ది డైరెక్టర్ డిసైడ్స్ అది ఫైనల్, అది కరెక్ట్. ఎందుకంటే ఆయన దృష్టిలో ఆయన కూడా ప్రేక్షకుడే. ఆయనకు తెలుసు, ఏ డైరెక్టర్ ఉన్నా సరే ఆయనకు తెలుసు నా సినిమా ఇలా కనిపిస్తుంది, ఈ సీన్ ఇలా కనిపిస్తుంది, ఈ సీక్వెన్స్ ఇలా వస్తుంది అనేది. సో దానికి ప్రశ్న వేయడం కానీ, దాన్ని మనము సమీక్ష చేయడం కానీ తప్పు, ఎవరు చేయకూడదు. పర్టికులర్లీ సెట్లో ఉన్నప్పుడు. సినిమా వచ్చిన తర్వాత అది వేరే విషయం, కానీ సినిమా డైరెక్టర్స్ మీడియం కాబట్టి అది 100% డైరెక్టర్ మీదనే వదిలేయాలి. దాన్ని మనం సమీక్షించద్దు. అండ్ రజనీ గారితో మాట్లాడిన సందర్భంలో మీకు బాగా నచ్చిన ఆయన మాట ఏదైనా ఉంది అంటే అదేంటి? గాడ్ బ్లెస్ యూ. ఓకే, చాలా సింపుల్గా జనరల్గా ఎవరికైనా అదే చెప్తారనేసి విన్నాను సార్ నేను. అవును, అవును, ఇది కరెక్ట్. సో మొత్తం అంతే, ఎక్కువ మాట్లాడరు కూడా సార్. విషయం ఎంత ఉందో అంతే మాట్లాడతారు. సెట్లో కూడా క్యారెక్టర్ సంబంధించిన కూడా నేను చూసినంతవరకు అంతే మాట్లాడతారు. మిగతా టైం సైలెంట్గా కూర్చుంటారు. సో అది ఒక ఆధ్యాత్మ లెవెల్లో ఉన్నారు. సో దాన్ని దాని మీద కమెంట్ చేయడం కూడా తప్పు. సో అది నా అబ్జర్వేషన్. ఓకే. అండ్ అప్కమింగ్ ఇప్పుడు తమిళ నుంచి ఇంకా ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా మీకు? ఇప్పుడు ప్రజెంట్ లేదు. సో టెస్ట్ మూవీ చూసిన తర్వాత మీకు జైలెట్ ఆఫర్ వచ్చింది ప్రజెంట్. అండ్ వాట్ అబౌట్ తెలుగు ప్రాజెక్ట్స్ ప్రజెంట్? తెలుగు చాలా మంచి ప్రాజెక్ట్ చేస్తున్నా అండి, భగవంతుడు అని. ఓకే. గోపి విహారీ గారు డైరెక్టర్, ఫస్ట్ సినిమా డెబ్యూ. కాకపోతే రైటర్, సినిమా విరాట పర్వంకి రైటర్ అయిన వేణు ఊడుగుల గారు చేసిన. అవును, అవును, అవును. సో ఇది పల్నాడు సంప్రదాయము, పల్నాడు ట్రెడిషను, పల్నాడు కల్చర్ మీద ఆ సినిమా తీస్తున్నారు. చాలా డిఫరెంట్గా ఆలోచించి తీస్తున్నారు. అందులో వ్యాసు కూడా వాడింది అక్కడదే, అప్పటి స్లాంగ్ టెర్మినాలజీ కానివ్వండి, ఆ ప్రాంతానికి సంబంధించింది. రెగ్యులర్ తెలుగు సినిమా భాష కాకుండా ఆ ప్రాంతానికి తగ్గట్టు చేస్తున్నారు. పల్నాడు ఏరియాకి సంబంధించి. అవును, అవును. ఆ సంప్రదాయము అప్పటి నుంచి ఈ రోజు వరకు ఎలా మారిందా లేదా, మారకపోతే ఏమవుతుంది, ఏమవ్వచ్చు అని అలాంటి సందర్భాలను తీసుకొని చేశారు. తిరువీరు ఉన్నాడు అందులో. తిరువీరు చాలా కష్టపడ్డాడు. ఓకే. అండ్ నేను విన్నదాని ప్రకారం అండ్ మీరు ప్రీవియస్గా చెప్పిన దాన్ని బట్టి కూడా చూస్తే ఒక స్క్రిప్ట్ అంటే ఒక క్యారెక్టర్ మీ దగ్గరికి వచ్చినప్పుడు యాక్చువల్గా అంటే ఆ పారామీటర్స్లో ఉన్న క్యారెక్టర్స్ అండ్ మీ రోల్ ఏంటి, ఓవరాల్గా స్టోరీ సినారియో ఖచ్చితంగా వింటారు అనేది నేను వింటారండి. బట్ అది అందరు వినరు యాక్చువల్గా. ఆఫర్ రావడమే గొప్ప, సినిమా చేయడమే గొప్ప, ఒక క్యారెక్టర్ అది వాస్తవం అంటారు. ఆఫర్ రావడం గొప్పతనం, అదే వాస్తవం. మనం థ్యాంక్ఫుల్ ఉండాలి వాళ్ళకి. నేను ఏ ఆఫర్ రిఫ్యూజ్ చేసినా కూడా నేను చేతులు జోడించి డైరెక్టర్ గారికి థ్యాంక్స్ అని చెప్తాను. మీరు అప్రోచ్ అయ్యారు, కాకపోతే నేను ఐ కెనాట్ సీ మై సెల్ఫ్ దేర్, నాకు అది నేను ఫిట్ అవ్వను, అక్కడ నేను చేయలేను అని క్లియర్గా చెప్తాను.
అది అడగండి మీరు ఏదో సో జనరల్గా అది ఇప్పుడు చాలామంది సీనియర్ ఆర్టిస్టులు హెవీ కాంపిటీషన్, అవును అంటే వేరే లాంగ్వేజెస్ నుంచి మన తెలుగు లాంగ్వేజ్ గురించి యాక్ట్ చేస్తున్న ఈ టఫ్ సిచ్యువేషన్లో అమ్మాయి మనకు ఒక రోల్ వచ్చింది ఒక 2 days, సో ఏదైతే ఏముందిలే మనకి ఫస్ట్ కనిపించాలి అన్న అది రెమ్యునరేషన్ సెకండ్ పార్ట్ అయిపోయింది. అవునవును కరెక్ట్. చేస్తున్నప్పుడు కూడా స్టిల్ స్టార్టింగ్లో ఎలా అయితే ఉన్నారో ఇప్పటికీ వినయవరం గారు కదా అందులో మీ రోల్ ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. నా రోల్ కంటే ఇంపార్టెంట్ ఏంటంటే అండి, ఆ కథాపరంగా నేను ఎట్లా ఫిట్ అవుతాను, అందులో ఎంతవరకు నేను కాంట్రిబ్యూట్ చేయగలుగుతాను యాజ్ అన్ ఆర్టిస్ట్ అనేది అది ముఖ్యమైనది. కాదు మీకు స్టాచర్ ఉందండి, మీరు ఆ డైలాగ్ డెలివరీ చేస్తే బాగుంటుంది, బాగా అనిపిస్తుంది, అది మీరు చేస్తే బాగుంటుంది, 1 scene కానీ ఒకరోజు వర్క్ కానీ దానికోసం నేను లేను కదా. ఐ షుడ్ ఫీల్ హ్యాపీ. నేను పని చేసిన తర్వాత నేను ఏదో చేశాను రా, నాకు సంతోషం కలిగించాలి. సంతోషంగా డబ్బులు ఇస్తారు, ఓకే నో ప్రాబ్లం, కానీ ఏదో చేసేసాను, ఈ సినిమా చేశాను, ఆ సినిమా చేశాను, 150-200 సినిమాలు చేసేసారు. చేసింది 40 సినిమాలు, అంతకంటే ఎక్కువ లేదు. సో ఏదైతే వర్క్ చేశానో దాని గురించి నేను సంతోషిస్తాను, వెరీ హ్యాపీ. కొన్ని తప్పులు చేస్తాము, భవిష్యంలో కూడా చేస్తాము ఎందుకంటే ఇండస్ట్రీ ఎలా ఉంది సార్, అప్రోచ్ అయిన వాళ్ళకి పని కావాలి, మనం ఉప్పో కరివేపాకమో అది అర్థం చేసుకోవాలి మనం. మన కరివేపాకు అవుతున్నాము, అవసరం లేదు, మనం చేయలేము. ఇప్పుడు బాంబే నుంచి ఎలా పిలుస్తారు కదండి, అలాంటి పాత్రలకి అక్కడి నుంచే పిలుచుకోండి. ఇక్కడ ఆర్టిస్ట్ దగ్గర ఉంటాడు కదా, అడుగు, 4 రోజుల వరకు ఉంది చేస్తాడు, అడుగు, ఈ క్యారెక్టర్కి బాగుంటాడు, అడుగు. అండ్ నాకు కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే, మీరు ఎంచుకున్న క్యారెక్టర్స్ చూసినప్పుడు కంపల్సరీగా అందులో 2 scenes 3 scenes యాక్టింగ్ స్కోప్ ఉన్నది అవ్వాలి. ఒకటి కంపల్సరీగా డైలాగ్స్ అందులో ఉండాలి అనేది ఖచ్చితంగా చూసుకుంటారు మీరు. ఇది రాజేంద్ర ప్రసాద్ గారి యాక్చువల్గా కంపారిజన్ కాదు, బట్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఒక సీన్ అయినా పర్వాలేదు, నేను అందులో యాక్ట్ చేయాలి, ఎవడన్నా మూలలోనో ఒక నలుగురిలో ఒక నించోబెట్టకూడదు అని చెప్పేసి త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారితో అన్నట్టుగా విన్నాను నేను. అందుకని ఆయన ఒక షాట్లో పెట్టినా కూడా డైలాగ్ లేకపోయినా ఈయనేది యాక్ట్ చేస్తూ ఉంటారు, దానికి రిలవెంట్ పక్కన ఉండాలి కదా. మరి అది ప్రెజెన్స్ అంటారు దాన్ని, ప్రెజెన్స్, దాన్ని ఊర్జా అంటాం మనం, ఎనర్జీ అంటాం మనము, ఆరా అంటారు. ఆరా కూడా వేరేది ఎనర్జీ అంటే మీరు వచ్చారంటే అక్కడ స్క్రీన్ మీద కానీ, రంగస్థలం మీద కానీ, స్టేజ్ మీద కానీ ఎక్కడ వీడెవడరా అని అడగలి జనాలు. ఆ స్థాయికి వస్తే ఆర్టిస్ట్. యాక్టర్లు చాలామంది ఉంటారు, కాకపోతే ఆర్టిస్ట్ అంటే రాగానే వీడెవడరా, ఏం చేసినా చేయకపోయినా వచ్చి నిలబడం అనుకుంటుండే, ఆ అటెన్షన్ గ్రాప్ చేస్తే చాలు. అది నేను చెప్పింది. అండ్ నేను బాగా గమనించిన వాటిలో మీరు ఎక్కువ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ క్యారెక్టర్స్ కానివ్వండి మానేశాను సార్. అదే అంటున్నాను, మానేశాను అసలు ఒక ఫ్లోలో. ఇప్పుడు కాదు, మీకు కనీసం ఒక డజన్ పోలీస్ క్యారెక్టర్స్ ఈ ప్రాంతంలోనే మానేశాను లాస్ట్ 6-7 monthsలో. పెద్ద పెద్ద సినిమాలు కూడా అదే అంటే పెద్ద పాత్రలు, క్యారెక్టర్ అనగానే ఇంకా అన్ని వరుసగా అవే వచ్చాయి, అవే వచ్చేస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్ కూడా మొన్న కూడా ఈ కొత్త సినిమాలోనే జరుగుతుంది. లేదండి డిసైడ్ అయిపోయాను, లాస్ట్ జైలర్ సినిమా లాస్ట్, అది కూడా రజనీ గారు ఉన్నారు కాబట్టి యాక్సెప్ట్ చేశాను. ఎందుకంటే అలాంటి అవకాశం అందరికి రాదు. లేదండి ఈ సినిమా చేసి మీరు మానేయండి, ఈ సినిమా పోలీస్ పాత్రలు లేదండి, ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను, చేయను, సారీ. డైరెక్టర్ గారికి చేతులు జోడించి క్షమాపణ చెప్పండి నా వైపు నుంచి, చేయను, ఇంకో వేరే పాత్ర ఉంటే చెప్పండి చేస్తాను. అవును సార్, వాస్తవమే. అంటే పెద్దగా దీంట్లో చేయడానికి ఏం లేదు, కానీ మీ స్టాచర్కి బాగుంటుంది, మీరు వాల్యూ యాడ్ చేస్తారు ఆ క్యారెక్టర్కి అంటారు. అక్కడ ఏమవుతుందో మనకేం తెలుసు, మనం వినగానే అప్పుడు విన్నప్పుడే ఏం లేదు, అక్కడ వెళ్ళినప్పుడు ఏముంటుంది. సో అది పోలీస్ క్యారెక్టర్స్ మాత్రం మీరు చెప్పినట్లు డిపార్ట్మెంట్ క్యారెక్టర్స్ ఆల్మోస్ట్ నో అని చెప్పాను. లేదంటే ఒక కండిషన్ పెడతాను, పాత్ర సివిల్ డ్రెస్లో పెడతారా, మొత్తం అంతా సివిల్ డ్రెస్లో పెడితే ఐ విల్ కన్సిడర్. చాలామంది దీన్ని పొగరు అనుకోవచ్చు, ఓ మనిషి చాలా ముదురు బాబు, అట్లా ఉంటాడు ఇట్లా ఉంటాడు ఇట్లా మాట్లాడు. అరే అది నా జీవితం కదా, చేయాలో చేయకూడదో నా ఇష్టము, అంతే కదా. సో దానికి మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు అంటే, నేను ప్రశ్నలు వేస్తున్నాను, ఎందుకు ఫీల్ అవుతున్నారు మీరు? యూ షుడ్ ఫీల్ హ్యాపీ కదా. ఎవరో కూడా ఆర్టిస్ట్ అడుగుతున్నాడు కథ ఏంటి,
పాత్ర ఏంటి, స్టోరీ ఎలా ఫ్లో అవుతుంది. ఇది బాంబేలో లేదు సిస్టమ్. బాంబేలో చెప్తారు క్లియర్గా, అన్నీ చెప్తారు. ఇక్కడ లేదు. ఓ కథ అడుగుతున్నానా, ఇంట్రెస్ట్ ఉంటే చేయమని, లేదంటే మానేము. అరే అదేం పద్ధతి? అప్రోచ్ అయింది మీరే కదా, అంతే ఆర్టిస్ట్ కదా. కావాలని అప్రోచ్ అయింది మీరే. సో మళ్ళీ సెకండ్ క్వశ్చన్ ఎందుకు? నేనేం అడిగాను, డబ్బులు కూడా అడగలేదు. డబ్బులు అడిగినా కూడా సరే సార్ మనం ఫస్ట్ చేయగలుగుతామో లేదో అనే తర్వాత డబ్బుల విషయం మాట్లాడతాం. అది కూడా చేయరు. కాకపోతే చేస్తారు, కొంతమంది డీటెయిల్డ్గా చేస్తారు, ఫోన్లో పంపిస్తారు మ్యాటరు, వర్డ్లో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడేసేసి చెప్పేస్తారు, అప్పుడప్పుడు వచ్చేసి మాట్లాడతారు, డీటెయిల్గా వివరిస్తారు. అప్పుడు మన ఇష్టం డిసైడ్ చేసేది చేయాలో చేయకూడదు అనేది. అది. అండ్ మీరు ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటివరకు ఒక 30 years అయిపోయిందా సార్? 20 years. 20 years. సో 20 yearsలో మీరు చేసింది చాలా తక్కువ క్యారెక్టర్, చాలా బిలో 50 ఉంటాయి. 50 40 చెప్తున్నాను, 40-42. 40-42. ఇప్పుడు రిలీజ్ అయితే అంటే 42-43 అవుతుంది. అంటే ఇండస్ట్రీకి దూరం ఉండడం మూలాన, లేకపోతే జనరల్గా ఏమవుతుందంటే సర్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. అంటే ఇంకా వినయ్ వర్మ గారు కనుక ఒక సర్కిల్ మెయింటైన్ చేస్తుంటే, ఒక లెవెల్ మెయింటైన్ చేస్తుంటే ఇంకా అద్భుతమైన క్యారెక్టర్స్ వచ్చాయి, పెద్ద పెద్ద చేసేది అనేది జనరల్గా అనుకునేది ఉంటుంది. బికాస్ మీ క్యారెక్టర్స్, మీ పర్ఫార్మెన్స్ బేసిక్గా ఆ స్ట్రెంగ్త్, సో ఇలాంటి గొప్ప ఆర్టిస్ట్ ఇంకా ఎక్కువ రోల్స్ చేయాలి అనేది, అండ్ ఎక్కువ మూవీలో ఎక్కువసేపు కనిపించాలి, ఎక్కువ సీన్స్ కనిపించాలి, పర్ఫార్మెన్స్ అట్రాక్ట్ చేయాలి ఆడియన్స్ని అనే లైక్ ఫ్యానిజం అనుకోవచ్చు, అభిమానం. ఉన్నారు చాలా మంది ఉన్నారు కంపల్సరీగా ఉన్నారు, 100% చాలా మంది. సో ఆ స్కేల్లో ఆలోచిస్తే మీరు తక్కువ సినిమాలు చేయడానికి ఎక్కువ ఎక్కడో చిన్న గ్యాప్ ఉందని అనుకుంటున్నాను. మేబీ ఆ గ్యాప్ ఏమై ఉండొచ్చు తెలియదండి, అదృష్టం అనొచ్చు. గ్యాప్కి అదృష్టంకి సంబంధం లేదు. ఆ గ్యాప్ అంటే ఎవరితో తగ్గించాలి అంటే ఇండస్ట్రీ నుంచి కొంచెం గ్యాప్ ఉంది. ఎలా గ్యాప్ అంటే మీరు చెప్పేది స్ట్రైట్ ఫార్వర్డ్ పదాల్లో చెప్పాలంటే డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి ఫోన్ చేస్తుండాలి, అప్పుడప్పుడు మాట్లాడుతుండాలి, వాళ్ళకి వెళ్ళి కలవాలి, లేదంటే మీరు చెప్పినట్టు ఆ సర్కిల్లో ఉండాలి. నేను చేయలేను, నాలో ఆ టాలెంట్ లేదు, నేను చేయలేను. ఫోన్ ఏం మాట్లాడతాము, ఓకే సార్ నేను ఫలానా వాడిని, నేను చేయడం ఇంట్రెస్ట్, ఓకే సరే చెప్తాము, అది చెప్పేశారనుకోండి. అప్పుడు నేను జీవితంలో ఒకే ఒక డైరెక్టర్ దగ్గర వెళ్ళి చెప్పాను, నేను ఇంత వర్క్ చేయాలని ఉంది సార్, కృష్ణవంశీ గారి దగ్గర. ఓకే, కృష్ణవంశీ గారితో వర్క్ చేయాలనేది మీకు ఒక చిన్న డ్రీమ్ లాంటిది అనుకోవచ్చా? సినిమా చేయాలని ఉంది, కానీ ఆయనతో వర్క్ చేయాలని ఆయన ముఖం మీద డైరెక్ట్గా వెళ్ళి ఆయనకు అప్రోచ్ అయ్యి చెప్పాను. అది ఆయన ఒక్కరికే చెప్పారు. ఓకే, సో ఏంటి అంత పర్టికులర్ రీజన్ ఏంటి కృష్ణవంశీ గారికి అడగడానికి? ఆయన వర్క్ ఇష్టం నాకు, నచ్చుతుంది ఆయన చేసిన వర్క్, ఆయన థాట్ ప్రాసెస్ నచ్చుతుంది నాకు. ఆయన సెట్ మీద చిన్న చేసి ఇంప్రూవైజేషన్స్ అక్కడికక్కడే అవి నచ్చుతాయి. సో అలా అని ఆయనకొక్కరికే నేను అప్రోచ్ అయ్యి చెప్పాను, అండ్ ఐ వాంట్ టు వర్క్ విత్ యూ సార్ అని. మీకు బాగా నచ్చిన మూవీ, కృష్ణవంశీ గారి డైరెక్షన్ వచ్చిన బాగా నచ్చిన మూవీ? ఆనెస్ట్ అంతపురం ఒకటి, ఇంకా అన్ని వేరే ఉన్నాయి. అన్ని సినిమాలో సంథింగ్ స్పెషల్ యూ విల్ ఫైండ్ ఆయనది. సో నేను సినిమాలే చూడడం చాలా తక్కువ యాక్చువల్గా. సో అందులో కొన్ని సినిమాలు చూసినవి ఆయనవే ఎక్కువ. సో అంతపురం ఒకటి చాలా డిఫరెంట్ లెవెల్స్లో వర్క్ అయింది. అది హిందీలో కూడా చూసా, హిందీలో ఆ సోల్ రాలేదు, కానీ ఆయన టచ్ అయింది అది. అలాంటి ఇప్పుడు కొంతమంది ఆర్టిస్టులు ఎలా ఉన్నారని నాకు చెప్పారు కొంతమంది. అవునే మీరు చెప్పినట్టు కొంతమంది ఆర్టిస్టులు ఆఫీస్కి వెళ్ళి డైరెక్టర్ దగ్గర కూర్చొని, ప్రొడ్యూసర్ దగ్గర కూర్చొని ఎటువంటి పరిస్థితుల్లో ఒక క్యారెక్టర్ లాగేసి బయటికి వస్తారని. అది ఎలా చేస్తారో నేను వాళ్ళ దగ్గర వర్క్షాప్ చేయాలి. నేను చేసినా కూడా ఆ పని సాధించుకోలేను, ఎందుకంటే మన పర్సనాలిటీ డ్రాబ్యాక్ అది. అది నాలో ఉన్న నెగటివ్ క్వాలిటీ అనుకోవచ్చు, మైనస్ పాయింట్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, కానీ ఇది నా వ్యక్తిత్వం. నేను చేసిన డైరెక్టర్ల దగ్గర కూడా నేను ఫోన్లో వాళ్ళ నంబర్స్ ఉన్నాయి, కాకపోతే మాట్లాడను, ఫోన్ కూడా చేయను, మెసేజ్లు కూడా పెట్టను. సో అది తప్పేమో ఒక రకంగా ఇండస్ట్రీ స్టాండర్డ్స్ పరంగా అది తప్పు అయి ఉండొచ్చు, కానీ దాన్ని నేనేం చేయలేను. నా మనసుని చంపేసి, నా అంతరాత్మని చంపేసి ఇలాంటి పనులు చేయాలంటే నేను చేయను. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎందుకు పోగొట్టుకోవాలి? సెల్ఫ్ రెస్పెక్ట్ పోదేమో, కానీ అనవసరంగా మాటలు చెప్పి మాటలు ఎందుకు వినాలి?
అవునయ్యా మాకు తెలుసు మీరు ఎవరు ఏదో ఉంటే చెప్తాము చెప్పేశారనుకోండి, అయిపోతుంది. ఇంకొకసారి నెక్స్ట్ టైం మనం అప్రోచ్ అనేది తీసుకోలేము. ఓకే నేను అప్రోచ్ అయ్యాను, సరేలేవా ఒకసారి వచ్చి అడిగావు కదా, ఒకటి వన్ డే క్యారెక్టర్ ఉంది అక్కడ చేసేది, వచ్చి చేసిపో, అప్పుడు నువ్వు చెప్పగలుగుతాం మనం. ఎస్, కరెక్ట్. మనం అడిగాం కదా, ఇచ్చింది తీసుకోండి. బెగ్గర్స్ కెనాట్ బి చూజర్స్. ఎస్, అంతే కదా, వాస్తవం కదా. 100%. సో అది నాలో లోపాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, అందులో ఇది ఒకటి చెప్పుకోవచ్చు. లోపాలని మీరు అనుకుంటున్నారు కానీ అది ఎవరు కూడా అది లోపాలు అనుకోరు సార్. ఆత్మాభిమానం అనుకోవచ్చు, సో మనసుకు నచ్చిన పని ఆత్మాభిమానం చేస్తున్నారు అనుకోవచ్చు, స్వాభిమానం అనుకోవచ్చు, పొగరు అనుకోవచ్చు, ముదురు అనొచ్చు, ఏదో ఎవరు అనుకునేది అంటే నాలెడ్జ్ లేని వాళ్ళు ఇప్పుడు పొగరు నాలెడ్జ్ అనుకోవచ్చు, ఛాన్స్ ఉంది అక్కడ. బట్ మీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఆ నెగిటివ్ థింకింగ్ చేయరేమో అని నా ఇట్ డస్ నాట్ మ్యాటర్ సార్. పర్లేదు, ఏమనుకున్నా పర్లేదు, మనం అందరి గురించి ఆలోచిస్తే మనం బతకలేము కదా. నానా మాట్లాడుకుంటారు జనాలు, లోకం అంటే అదే కదా, మాట్లాడుకుంటారు. సరే, ఇట్స్ నో ప్రాబ్లం. రజనీకాంత్ గారితో చేశారు, సో దానికి బిఫోర్ కొన్ని ఇయర్స్ క్రితం చిరంజీవి గారితో చేశారు. సో నేను మెగాస్టార్ ఎందుకని లేదంటే మీరు ఇంకేదో చెప్తారు అందుకని. నేనేం చెప్పాను, నేను పేరు ఇచ్చిన వాళ్ళు కదా. సో చిరంజీవి గారితో వాల్తేరు వేరే సినిమా చేస్తున్న టైంలో మీకు బాలీవుడ్ మూవీ క్లాష్ అవును ఒకటి. సో ఇక్కడ డేస్ తగ్గిపోయాయని అని చెప్పేసి మీరు ఫీల్ అయిన సందర్భం కూడా ఒకటి ఉంది. డేస్ తగ్గిపోయిందని సందర్భం, క్యారెక్టర్ పోయిందని. కొంచెం డేస్ నంబర్ ఆఫ్ డేస్ పోయినా ఏముంటుంది, డబ్బులు పోగొట్టుకుని అంటే ఎక్కువ ఏముండదు. నంబర్ ఆఫ్ డేస్ అని కాదు, అక్కడ పాత్ర, దాన్ని బాబీ గారు చెప్పారు, ఆ పాత్రని ఇంకా కొంచెం మసాలా వేసి, అంటే ఇంకా ట్విస్ట్ ఇచ్చారని చెప్పారు, డీటెయిల్గా చెప్పారు కూడా. అప్పటికే ఈ డేట్స్ వచ్చేసాయి, టికెట్ కూడా బుక్ అయిపోయింది. ఇక్కడ ఈ షూటింగ్ కూడా గువాహటి అవతల 4 గంటలు రోడ్ జర్నీ. సో ఫలానా సార్ ఐఎమ్ నాట్ అవైలబుల్, ఎట్లా చేసి నేను రాలేనంటే, అఫ్కోర్స్ ఎవరికైనా బాధ అనిపిస్తుంది, నాకు కూడా బాధ అనిపించింది, క్షమార్పణ అడగాల్సింది, అడిగాను, కానీ ఏం చేయలేను. ఎందుకంటే డేట్స్ అండ్ వీళ్ళు అక్కడ బాంబేలో ఎట్లా ఉంటుంది పద్ధతి, వాళ్ళు అగ్రిమెంట్ సైన్ చేసేటప్పుడు మీకు చాలా మటుకు డేట్స్ ఇచ్చేస్తారు. ఓకే, ఇంకా నెల రోజుల ముందు కానీ నెలన్నర రోజుల ముందు కానీ ఫ్యూచర్ డేట్స్ కూడా ఇస్తారు. ఓకే, ఇక్కడ అడిగిన డేట్స్ ఇవ్వరు. సార్ నేను ఫలానా ప్లేస్కి వెళ్తున్నాను, ఈ డేట్ కూడా వచ్చింది, ఈ డేట్కి నేను బయలుదేరాలి, బ్యాలెన్స్ వరకు ఉందన్నారు, 3 days 4 days వరకు ఉందన్నారు, దయచేసి చెప్పండి, లేదంటే ఈ షిఫ్ట్ చేయండి, చెప్తామన్నారు. ఎగ్జాక్ట్ టైంకి క్లాష్ అయింది, కానీ ఏం చేయలేము. సో నష్టం నాది, కానీ 2 చోట్ల ఒకసారి న్యాయం చేయలేము కదా మనం. ఏదో కమిట్మెంట్ ఆల్రెడీ ఇచ్చేసాం అక్కడ, దాన్ని ఫుల్ఫిల్ చేయాల్సిందే. అవును, ఇప్పుడు ఇదే షూటింగ్ మన డైరెక్ట్ కనెక్టెడ్ సిటీకి ఉన్నా సరే, కలకత్తా ఉన్నా, బెంగళూరు ఉన్నా, బాంబే ఉన్నా, ఎక్కడున్నా వెళ్ళి రావచ్చు. అంటే అక్కడ 2 hours 3 hours పర్మిషన్ తీసుకొని మనం చేసుకోవచ్చు, ఇక్కడ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అక్కడ అవకాశం లేదు, ఎందుకంటే గువాహటి వెళ్ళాలి, గువాహటి నుండి 4 గంటలు రోడ్ ప్రయాణం. సో అలాంటి పరిస్థితిలో అస్సలు డేట్స్ క్లాష్ అవ్వడంతో చేయలేకపోయాను. చాలా నష్టమైంది నాకు యాజ్ అన్ ఆర్టిస్ట్, అంటే సినిమాలో కూడా పాత్రని న్యాయం చేయలేకపోయారు. సో నా దౌర్భాగ్యం, ఇప్పటికీ ఫీల్ అవుతున్నాను, కానీ ఏం చేయలేము. సో చిరంజీవి గారికి తెలిసే విషయం ఇలా మీకు క్లాష్ అయింది బాలీవుడ్ మూవీ ఇలా అన్న విషయం తెలుసా ఆయనకి? ఏమో తెలియదు సార్, డెఫినెట్గా తెలిసి ఉంటుంది, కానీ ఆయన పెట్టుకోరు అనుకోండి అన్ని విషయాలు. ఆయన ఎప్పటి నుంచి చూస్తున్నారు సినిమా ఇండస్ట్రీ, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అంటే యాక్చువల్లీ నేను చాలాసార్లు విన్నది ఏంటి అంటే, ఇట్లాంటి క్లాష్ వచ్చిన టైంలో అడ్జస్ట్ చేసి ఆర్టిస్ట్ని మార్చొద్దు, డేట్స్ కొంచెం అడ్జస్ట్ చేయండి అని చెప్పి డైరెక్ట్గా సజెస్ట్ చేసిన ఆర్టిస్ట్ని మారలేదు. అదే ఐ మీన్ అంటే అప్పుడు వాళ్ళు ప్రొడక్షన్ చీఫ్స్ మాట్లాడుకున్నారు, డైరెక్టర్ గారితో కూడా డైరెక్ట్గా అక్కడ మాట్లాడారు, కానీ నేను చెప్పేశారు, సార్ ఐ కెనాట్ డూ ఎనీథింగ్. అక్కడ వెళ్ళగానే మీరు నమ్మరు, అక్కడ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో వెళ్ళగానే డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ గారు వచ్చి, సార్ వాట్ హ్యాపెన్ టు దట్ ఫిల్మ్ దట్ యు వర్ సపోజ్ టు డూ విత్ రవి సార్, అంటే రవి నేను గురించి, ఐ డోంట్ నో సార్, దే హావ్ స్పోకెన్ టు, ఐ నో బట్ సెట్ ఆఫ్ సిచ్యువేషన్, ఐ కెనాట్ హెల్ప్, ఐ టోల్డ్ హిమ్ దట్ డేట్ ఈస్ బ్లాక్డ్, నేనేం చేయలేకపోతున్నాను
ఐ అండర్స్టాండ్, మీకు కూడా నష్టమై ఉండొచ్చు, వాళ్ళకు కూడా నష్టమై ఉండొచ్చు, కానీ ఇక్కడ డేట్స్ ఇచ్చేశారు కదా మీరు అని నేను ఎలా ఆలోచిస్తాను మిమ్మల్ని. వాళ్ళు కూడా మాట్లాడుకున్నారు, అంటే వదిలేదు సంగతి. నేను చెప్పాను మీరు మాట్లాడండి, వాళ్ళు 2 days గ్రేస్ ఇస్తే నేను 100% చేస్తాను సినిమా. కానీ చాలా వీళ్ళు చేశారు, వాళ్ళతో చాలా పర్సీవ్ చేశారు, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. డేట్స్ ఇచ్చేసారు, ఎందుకంటే ఎక్కడ కూడా వాళ్ళు ఆ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ తీసుకున్నారు, అది ఆయన కూడా గవర్నమెంట్ పర్మిషన్, ఎయిర్ ఫోర్స్ నుంచి తీసుకోవాలి కదా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి తీసుకోవాలి. సో అవన్నీ పర్మిషన్స్ తీసుకొని మన కోసం వాళ్ళు ఆగలేరు కదా. సో అది జరిగింది అలా. సో నేను చిరంజీవి గారు డెఫినెట్గా ఇలాంటివి బాగా పెట్టుకోరు. ఇట్స్ టూ బిగ్ ఫర్ సచ్ థింగ్స్. ఈ మధ్య కాలంలో మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వస్తున్న కొన్ని మైథలాజికల్ మూవీస్ అండ్ ఆ ఇంపాక్ట్ వేరే ఉంటుంది, సక్సెస్ రేట్ కూడా బాగుంటుంది. లైక్ హనుమాన్ అండ్ అఖండ 2, హైందవ సనాతన ధర్మం దీని మీద. సో ఇది ఈ చేంజ్ చాలామందికి పాజిటివ్గా అనిపిస్తుంది. కమర్షియల్ మూవీ అయినప్పటికీ కూడా ఒక ప్రేక్షకుల్లో, సినిమా లవర్స్లో ఏదో ఉంటుందో వాళ్ళలో ఒక హిందూ తత్వం గురించి, మన కల్చర్ గురించి చెప్పే కంటెంట్ వస్తుంది. సో దీని గురించి ఒక ఆర్టిస్ట్గా, రైటర్ అండ్ డైరెక్టర్గా సో మీ అనాలిసిస్ ఏంటి సార్? సార్ మన దగ్గర కథలు ఎక్కడి నుంచి వచ్చాయి? పురాణం నుంచి. అయిపోయింది, మీరే ఆన్సర్ చెప్పేశారు. సో అప్పుడు ఇండైరెక్ట్ వేలో తీసేవారు, ఇప్పుడు డైరెక్ట్ వేలో తీస్తున్నారు, తప్పేం లేదు. ఒరిజినలే కదా. సో ఒరిజినల్ తీయడం తప్పేంటి? నేను తప్పు అంటే ఒక పదం వాడుతున్నాను, అందులో ప్లస్ మైనస్ అనేది ఏం లేదు. ఏదైతే మనం చదివామో ఇక్కడ పురాణాలో అన్నిటికీ 1000 వెర్షన్స్ ఉన్నాయి. రామాయణానికి 1000 వెర్షన్స్ ఉన్నాయి, మహాభారతానికి ఉన్నాయి, రామాయణంలో తులసి రామాయణం ఉంది, కంబం రామాయణం ఉంది, చాలా వెర్షన్స్ చాలా ఉన్నాయి. అవి ఎంచుకున్న వాళ్ళ మీద ఉన్నది, ఆ వెర్షన్ ఎలా ప్రొజెక్ట్ చేయాలన్నది, ఎవరిని హీరో చేయాలనేది, ఎవరిని యాంటగనిస్ట్గా చేయాలనేది, కథ టు కథ మారుతుంది అది. సో ఇంటర్ప్రిటేషన్ మీద అది. కాకపోతే ఇది రామాయణమే ఉంటుంది. అయినా ఒక 40 ఏళ్ల క్రితము ఒక ఇంటర్నేషనల్ రంగస్థలము డైరెక్టర్ పీటర్ బ్రూక్స్ అని, ఆయన ఒక ఇంటర్నేషనల్ వర్క్షాప్ చేశారు. ఇంటర్నేషనల్ వర్క్షాప్ ఆల్ ఓవర్ ది వరల్డ్. అన్ని దేశాల నుంచి ఆర్టిస్టులు ఎంచుకున్నారు. ఆ వర్క్షాప్ నేను అనుకుంటాను ఒక సంవత్సరంన్నర చేశారు రోజు. అందులో ఫిజికల్ ఎక్సర్సైజెస్, కలరిపైట్, ఇది అది అన్నీ కలిపి చేశాడు. రంగస్థలం మీద ఆ నాటకం వేశారు 6-6.5 గంటలు. దాన్ని సినిమా తీశారు. దాని పేరే పీటర్ బ్రూక్స్ మహాభారత్. 6 hours సినిమా. అందులో ఇప్పుడు ఎలా ఉంటుందంటే మన మనసులో కొన్ని స్టీరియో టైప్స్ ఉన్నాయి. స్టీరియో టైప్స్ అంటాను చూడండి. భీముడు అంటే ఇలాగే ఉండాలి, భీష్ముడు అంటే ఇలాగే ఉండాలి, కృష్ణుడు అంటే ఇలాగే ఉండాలి. ఫిక్స్ చేసి పెట్టుకున్నారు. ఎందుకంటే మన చిత్రాలు ఉన్నాయి. ఎవరెలా ఉన్నారో మనకు తెలియదు. ఆ మిత్ బ్రేక్ చేశారు ఆయన. మిత్ బ్రేక్ చేసి భీష్ముడిని ఎవరిని ఎంచుకున్నాడు? ఆఫ్రికన్ ఆర్టిస్ట్ని ఎంచుకున్నాడు. 7 అడుగులు, 7 అడుగులు ఉంటాడు, 7 feet, సన్నగా ఉంటాడండి, బొమ్మలు ఎక్కువ ఉంటాడు. అతని భీష్ముడుగా ఎంచుకున్నాడు. మన భారతదేశం నుంచి మల్లిక సారాభాయ్ గారని ఆర్టిస్ట్, చాలా సీనియర్ ఆర్టిస్ట్, అంటే మృణాలి సారాభాయ్ వాళ్ళ కూతురు, విక్రమ్ సారాభాయ్ సైంటిస్ట్ ఉండేవారు, వాళ్ళ కూతురు అహ్మదాబాద్లో ఉంటారు. ఆవిడ వర్క్షాప్ చేసింది. ఆవిడ అందులో ఇచ్చిన సీన్లు మీరు ఎప్పుడైనా వీలుంటే చూడండి, యూట్యూబ్లో ఆ సినిమా ఉంది. అద్భుతంగా తీశాడండి. ఎవరు దాన్ని మన ఇండియాలో తీసి పడేయలేదు. యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే సబ్జెక్ట్ కంటెంట్ ఏదైతే ఉందో అది యూనివర్సల్, లౌకిక సబ్జెక్ట్, అందరికీ కనెక్ట్ అయ్యే సబ్జెక్టు. అది ఆఫ్రికాలో చూశారు, అమెరికాలో చూశారు, యూరోప్లో చూశారు, అన్ని దేశాల్లో చూశారు, యాక్సెప్ట్ కూడా చేశారు. సో మన పురాణాలు ఎంతవరకు యూనివర్సల్ ఇప్పటి కూడా ఉన్నాయి ఆలోచించండి. సో తీయాలి, ఎందుకు తీయకూడదు? ఇంకా ఈ జనరేషన్లో దాని మీద అసలు గ్యాసే లేదు జనాలకి, చిన్నపిల్లలకి.
దీంట్లో నుంచి బయటికి రావాలంటే ఇలాంటి కథలు చూపించాలి, చెప్పాలి, చదవాలి, వినిపించాలి. ఆ బడ్జెట్ దగ్గర నేను వెళ్ళట్లేదు, అవును ఆ సీజీస్ గ్రాఫిక్స్ అవన్నీ దగ్గర వెళ్ళట్లేదు, కానీ కంటెంట్ గురించి మాట్లాడుతున్నాను. కంటెంట్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే వాల్యూస్ అందులో చూపిస్తున్నాము, మూల్యాలు చూపిస్తున్నాము, మనము మాట్లాడే విధానం చూపిస్తున్నాము, మర్యాదలు చూపిస్తున్నాము. ఎందుకు పేరు పెట్టారు అనవసరంగా మర్యాద పురుషోత్తం అని? ఏదో కారణం ఉంటుంది కదా. ఎన్ని లోపాలున్నా ఏదో కారణం వల్లనే మర్యాద పురుషోత్తం పెట్టాడు. ఏంటా మర్యాద ఆయన ఫాలో చేసేది చూసి మనము తెలుసుకోవాలి. అదే సార్, ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ 20 years నుంచి తీసుకుంటే ఒక సర్టన్ పీరియడ్లో ఓన్లీ కామెడీ జోనర్, లవ్ జోనర్ అండ్ ఈ సినిమాలే వచ్చాయి. బట్ ఈ మధ్య ఒక 4-5 years నుంచి అదొక ట్రెండ్ వస్తుంది కదండి. మీరు గమనిస్తే 1975లో షోలే సినిమా వచ్చింది. ఇప్పుడు షోలే సినిమాని చూసి అందరూ అలాంటి సినిమాలు తీశారు చాలా కాలం వరకు, దాదాపు ఒక 10 years వరకు తీశారు. అది ప్రతి ఒక్క సొసైటీలో జరుగుతూనే ఉంటుంది. సాహిత్యం కానీ, కవిత్వం కానీ, రంగస్థలం కానీ అన్నిట్లో మార్పులు రావాలంటే ఇలాంటి ఏమంటారు ట్రాన్సిషన్ పీరియడ్ వస్తూనే ఉంటుంది. అది రావాల్సిందే, తప్పదు. ఒకప్పుడు డెకాయిడ్స్ మీద తీశారు హిందీ సినిమాలు, మళ్ళీ స్మగ్లర్స్ వచ్చారు. ఈ స్మగ్లర్స్ తర్వాత మోడర్న్ టైమ్స్ వచ్చింది, వీళ్ళు అండర్ వరల్డ్ చూపించారు, అవును కదా. ఇప్పుడు మళ్ళీ మారింది. సో ఈ సర్కిల్, ఇది సైకిల్, ప్రకృతిలో జరుగుతూనే ఉంటుంది, ఒక స్థాయిగా ఉండదు కదా. సో ఆ ఫ్లో ఇప్పుడు మనకి ఈ మైథలాజికల్ సబ్జెక్ట్స్ అండ్ జనాలకు చెప్పాలి. అయినా ఇంకోటి చెప్పాలంటే ఇప్పుడు ధురంధర్ సినిమా వచ్చిందండి. ఎస్, నా క్వశ్చన్ ఉంది. ఆ ధురంధర్ సినిమా వచ్చిన తర్వాత ఎన్ని సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు ఎవరైతే తీస్తున్నారో వాళ్ళు మధ్యలో ఆపేసి మళ్ళీ మొత్తం రూట్ అంతా మార్చేస్తున్నారు కదా. సో ట్రెండ్ ఎక్కడైనా ఫాలో అవుతున్నారు, ట్రెండ్ ఫాలో అవుతారు. అది కరెక్టో రాంగో అది వేరే విషయం, కానీ చూసుకున్నారు, అరే ఇదేంటి ఇలా చేశారు, మన సినిమాలు ఇలా చేస్తున్నాము. ఇంతకుముందు చేసిన సినిమాలు కూడా అలాగే జరిగింది కదా. కొన్ని సినిమాలు హిట్ అయిన సినిమాలు ఫలానా చూసి క్లైమాక్స్ మార్చుకున్నారు, లేదంటే ట్రాక్లు మార్చుకున్నారు, జరుగుతుంటుంది. యాక్చువల్గా రీసెంట్గా మన వినాయక్ గారి ఇంటర్వ్యూ ఒకటి చూస్తున్న సందర్భంలో ఆయన ఒక మాట చెప్పారు సార్, ధురంధర్ 2 గురించి చెప్పారు. వెంకటేష్ గారు హీరోగా ఒక కథ అనుకున్నారు ఆకుల శివ గారితో, ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. ఆయన కూడా బాగా హ్యాపీ, రైటర్ ఆకుల శివ గారు కూడా. ఇక నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము అంటే వెంకటేష్ గారిని అప్రోచ్ అయ్యి ఇది అనుకున్న టైంలో ధురంధర్ 2 రిలీజ్ అయిన తర్వాత అసలు మనం ఏ స్కేల్లో ఉన్నాము అని ఒకసారి ఆగిపోయారు. అది వెరీ రీసెంట్ ఇంటర్వ్యూ కావచ్చు. సో అంత ఇంపాక్ట్ ధురంధర్ 2 వచ్చింది, ఆ మూవీ తర్వాత వచ్చిందండి. అందరూ ధురంధర్ లెక్క ఎందుకు ఆలోచించాలండి? ఆ సినిమా స్కేల్ వేరు, ఆ సినిమా ఆలోచన వేరు, ఆ సినిమా చేసే శోధ కార్యం వేరు, వాళ్ళు చేసిన రీసెర్చ్ వేరు, క్యారెక్టర్స్ వేయించుకున్న వేరు, వాళ్ళు తీసిన కల్చర్ వేరు. దాన్ని ఎందుకు ఫాలో అవ్వలేదు? దాని కమర్షియల్ ప్యాటర్న్ ఎందుకు ఫాలో అవుతున్నాం మనము? అవసరమా? మన కల్చరల్ ప్యాటర్న్ ఏంటి, దాన్ని స్టిక్ అయ్యి చేయండి. కేరళ వాళ్ళు చేస్తున్నారా అలాగా? లేదు, ఎందుకు చేయట్లేదు? నా పాయింట్ అదే సార్. ఇప్పుడు ధురంధర్ 2 వచ్చిన తర్వాత అంటే మనం అంతకంటే లార్జర్ దాన్ స్కేల్లో ఆలోచించాలి అని అప్పటి వరకు మెటీరియలైజ్ చేసుకున్న స్క్రిప్ట్ని కూడా ఆపేస్తున్నారు అంటే దేనికి? కమర్షియల్స్ కోసమే కదా, సబ్జెక్ట్ కోసం కాదు. సబ్జెక్ట్ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంటే సినిమా స్టార్ట్, కాన్ఫిడెన్స్ లేనప్పుడు సినిమా స్టార్ట్ చేయలేదు కదా. కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే సినిమా స్టార్ట్ చేశారు. మధ్యలో ఎలా పోయింది సినిమా కన్విక్షను, నమ్మకం ఎలా పోయింది? ఎందుకు పోయింది? ఆ సినిమా చూసి నమ్మకం ఎందుకు పోవాలి? నా నమ్మకం అయితే పోలేదు. నేను ఎలాంటి సినిమాలు చేయాలో, నేను ఎలాంటి సినిమాలు చేస్తాను, నేను ఎలాంటి రంగస్థలం చేయాలో, నాటకాలు చేయాలో అలాంటివి చేస్తాను. అది ఫలానా వాళ్ళు అట్లా చేశారు, ఇప్పుడు మనం కూడా అలాంటి ఆ స్కేల్కి వెళ్దాము, లేదంటే ఆ స్కేల్ని దాటేసి వెళ్ళిపోతామంటే అది న్యాయపరంగా కాదనుకుంటాను. ఇప్పుడు తీసిన వాళ్ళకి తెలుసు, డబ్బులు వాళ్ళు వేస్తున్నారు. సో దాని గురించి నేను కమెంట్ చేయలేను, కానీ అది అనవసరం. ఇప్పుడు కేరళ వాళ్ళు అలా ఆలోచించారు కదా సినిమా వాళ్ళు. ప్రతి ఫిలిం మేకర్కి, డైరెక్టర్కి ఒక యూనిక్ స్టైల్ ఉండాలి. సో ఆయన అలాంటి సినిమాలు తీస్తేనే జనాలకి ఇంట్రెస్ట్, దానికే స్టిక్ అవ్వాలి కదా. మన జానర్ ఏదైతే ఉందో, ఇప్పుడు కేరళ వాళ్ళు వాళ్ళ పరిధి దాటరు కదండి. వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళ సాహిత్యం తెలుసు, వాళ్ళ సందర్భాలు తెలుసు, వాళ్ళ సంప్రదాయం తెలుసు, వాళ్ళ భాష తెలుసు, వాళ్ళ ప్రకృతి తెలుసు, వాళ్ళకి నేచర్ తెలుసు, సృష్టి తెలుసు వాళ్ళది. సో దానికే స్టిక్ అయ్యి కథలు చెప్తున్నారు కదా వాళ్ళు. మనమే చూస్తున్నాం, ఏం తీసారా మలయాళం సినిమా, ఏం తీసారా మలయాళం సినిమా అంటాము. మళ్ళీ ధురంధర్ వచ్చేసరికి ఎందుకు మారిపోతుంది?
గ్రౌండెడ్గా రూటెడ్గా సబ్జెక్ట్ ఏది ఉంటే అది చేయాలి మనం. ఆ లెవెల్ వేరు కదా, ఆ సినిమా కథనే వేరు, వేరే వేరే దేశానికి సంబంధించింది. మనకి ఏంటి సంబంధం దాంతో? ఎందుకు కంపేర్ చేసుకోవాలి మనము? అది నేను చెప్తున్నాను. రాజమౌళి గారితో కంపారిజన్ ఉండేది సార్ చాలామందికి. సో మేము కూడా పాన్ ఇండియా సినిమా తీయాలి, పాన్ ఇండియా సరే ఒక్కటి నేను ఆపుతాను. ఇది పాన్ ఇండియా అంటే ఏంటి? నా క్వశ్చన్ అదే సార్, నా క్వశ్చన్ ఇప్పుడు తీయాలి అనేది ఒక ఫీవర్లాగా పట్టుకుంది చాలామందికి. అంటే డైరెక్టర్కి మేజర్గా ఒక డైరెక్టర్కి పాన్ ఇండియా స్కిల్లో నేను సక్సెస్ కొట్టాలి, ఒక హీరో కూడా పాన్ ఇండియా హీరో అనిపించుకోవాలి. సో ఆ డెఫినేషన్ ఏంటి పాన్ ఇండియా అనేది? ఎందుకంటానంటే కోర్టు లాంటి చిన్న సినిమాలు, బలగం లాంటి చిన్న సినిమాలు హ్యూజ్ హిట్, హెవీ ప్రాఫిట్స్. సో కంపేర్ టు అదర్ బిగ్ స్కేల్ మూవీస్, బిగ్ స్టార్స్ మూవీస్, మనం నేమ్స్ మెన్షన్ చేయక్కర్లేదు, అందరికీ తెలుసు ఆ విషయం. డిజాస్టర్స్ అయ్యి డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఏడుస్తున్న సందర్భాలు. అండ్ ఇప్పుడు వచ్చిన లాస్ ఇంకొక 10 yearsకి కూడా వాళ్ళు దాన్ని రికవర్ చేసుకోలేని హ్యూజ్ లాస్ ఈ మధ్యకాలంలో చాలామందికి వచ్చాయి. ఆయన డబ్బులు ఎక్కడ తక్కువ పెడుతూనే ఉన్నారు. సో డెఫినేషన్ ఏంటి అసలు పాన్ ఇండియా అనేది? ఏదో మన దగ్గర ఒక పదం వాడతారండి, ఒక పదం వాడేసి అందరూ అదే పదము ఏమంటారు, గొర్రెల మంద లెక్క వాడుతూనే ఉంటారు. ఏమో వాట్ ఈస్ పాన్ ఇండియా? మీరు ఎక్కడ సినిమా తీసినా, ఇప్పుడు తెలుగులో సినిమా తీసింది, ఎప్పుడో సినిమా తీసింది, హిందీలో డబ్బింగ్ అయ్యి ఎవరో చూస్తున్నారు అక్కడ. కాన్పూర్లో, లక్నోలో, అలహాబాద్లో ఎవరో, ప్రయాగ్రాజ్లో ఎవరో కూర్చొని చూస్తున్నారు. అది పాన్ ఇండియా కదా? మరి ఇంకేం కావాలి? ఒక కాలంలో మద్రాస్కి బాంబేకి కనెక్షన్ ఉండేది కదా. వాళ్ళు చేసిన రీమేక్ వీళ్ళు చేసేవాళ్ళు, వీళ్ళు చేసిన రీమేక్ వాళ్ళు చేసేవాళ్ళు. అదే జనరల్గా అదే జరిగేది. ఆ పాన్ ఇండియా అప్పటి నుంచే ఉంది, ఎప్పటి నుంచో ఉందో, ఎప్పటి నుంచో ఉంది కదండి. ఇప్పుడు పాన్ ఇండియా ప్రతి ఒక్క సినిమా పాన్ ఇండియా ఉంది ఈరోజు. ఎందుకంటే ఏ ఛానల్లో అయినా మీరు మీకు యాక్సెస్ ఉంది, అన్ని ఛానల్స్కి యాక్సెస్ ఉంది. మలయాళం సినిమా నేను మలయాళంలో చూస్తున్నాను, ఎక్కడ కూర్చొని చూస్తున్నాను, నేను కలకత్తాలో కూర్చొని చూస్తున్నాను. అది పాన్ ఇండియా కదా? పాన్ ఇండియా ఉందా కాదా? అయిపోయింది. మరి ఇంకే ఏదో పదం వాడేసి దాని వెనకాల కోట్లు ఖర్చు పెట్టి దేనికోసం అండి? మీరు ఎక్కడ తీసిన సినిమా ఎవరైనా ఎక్కడైనా చూడొచ్చు. పాన్ వరల్డ్ ఎందుకు కాకూడదు? పాన్ ఇండియానే ఎందుకు? యాక్చువల్గా ఇంతకుముందు 1980sలో చూస్తే సార్, హిందీలో వచ్చిన ఒక బ్లాక్ బస్టర్ మూవీ స్టోరీ ప్లాట్ తమిళ్లో తీశారు, హిట్ చేశారు. హిందీలో రీమేక్ చేశారు, హిట్ అయింది. తెలుగులో రీమేక్ చేశారు, హిట్ అయింది. అదర్ లాంగ్వేజ్ అన్నిట్లో. సో అప్పుడు లేని పాన్ ఇండియా టైటిల్ ఇప్పుడు పెట్టేసి, సో అన్ని రకాలుగా ఒక రకంగా చెప్పాలంటే ఒక సినిమా ఫ్లాప్ అయితే ప్రొడ్యూసర్తో పాటు అందరూ లాస్ అవుతున్నారు. ఈ లాస్ రికవరీ చేసుకోవడానికి టికెట్ రేట్స్ హైక్ చేసి సామాన్యమైన ప్రజల మీద సినిమా చూడాలి థియేటర్కి వెళ్ళి అని ఇంట్రెస్ట్ ఉన్న ఒక సినీ ప్రేక్షకుడి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇది ఇండస్ట్రీకి మంచిది కాదు అనేది అందరికీ తెలిసినా కూడా దాన్ని ఎందుకు ఓవర్కమ్ చేయట్లేదు అనేది ఒక పాయింట్. అండ్ రెండో క్వశ్చన్ వచ్చేసి, ఎవ్రీ బిగ్ స్టార్ ఒక మీడియం రేంజ్ బడ్జెట్ సినిమా చేస్తే ఇండస్ట్రీకి బాగుంటుంది కదా అనేది ఇంకొక పాయింట్. సో దీని గురించి మీ అనాలిసిస్. రేట్స్ పెంచకూడదండి, ఆల్రెడీ థియేటర్స్ చచ్చిపోతున్నారు. సింగిల్ స్క్రీన్స్ ఆల్మోస్ట్ ఫినిష్డ్. నేను ఎప్పుడు సినిమా ఈ మల్టీప్లెక్సెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను సినిమాలు చూడడం చాలా తగ్గించేశాను, ఆల్మోస్ట్ జీరో. ఇప్పుడు కూడా సినిమా చూస్తే నేను సింగిల్ స్క్రీన్ సినిమాకే వెళ్ళి చూడాలని ఉంటుంది ఎక్కడైనా నడుస్తుంటే. సో ఈ మల్టీప్లెక్సెస్ క్రియేట్ చేసి హెల్ప్ చేయాలి బదులు, ఎవరికి హెల్ప్ చేస్తామో తెలియదు కానీ జనాలకి ప్రేక్షకులకి నష్టమే. ఎందుకు రేట్స్ పెంచాలండి నాకు అర్థం కాదు అసలు. వీళ్ళే అక్కడ 600 రూపీస్ టికెట్, 700 రూపీస్ టికెట్ ఇచ్చేసి సినిమాకి వెళ్ళి చూస్తారు. నేను ఇంకో విషయం చెప్తాను. మేము నాటకాలు వేసిన తర్వాత చాలామంది వచ్చేసి ఏమంటారంటే, అరే అక్కడికి వెళ్ళి వాళ్ళకి 600-700 రూపీస్ ఇచ్చే బదులు ఇక్కడ 300 ఇచ్చేసి వీళ్ళకి లైవ్ పర్ఫార్మెన్స్ చూస్తే మాకేదో ఇక్కడ టచ్ అవుతుంది కదా అని అంటున్నారు. సో మైండ్ సెట్ మారుతుంది కదా, టైం పడుతుంది కానీ మార్పు స్టార్ట్ అయింది. జనాలు ఇది ఆల్రెడీ వచ్చేసింది. ఒక వ్యక్తి చెప్పినా సరే, ఈరోజు ఒక వ్యక్తి చెప్పాడు, రేపు 10 మంది చెప్తారు, ఆ తర్వాత 1000 మంది చెప్తారు, ఆ తర్వాత అందరూ ఫాలో చేస్తారు ఆ ట్రెండ్. ఎక్కడ పోతారు సినిమాలు? ఏమవ్వాలి సినిమా ఇండస్ట్రీ? మరి నేను ఏం చెప్తానంటే మోడెస్టీ ఉండాలి. ఏమంటారు తెలుగులో నాకు తెలియదు పదం, కానీ
అంటే సామాన్యం ఉండాలి, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి సినిమా అనేది మీ point. అందుబాటులో ఉండాలి. అది కొంతమంది ఫస్ట్ డే వెళ్ళి 1000 రూపాయల టికెట్లు ఖర్చు పెట్టుకొని ఇంకో 1000 రూపాయలు పాప్కార్న్ల కోసం ఖర్చు పెట్టి ఎక్కడ పోతున్నాయి డబ్బులు తెలియదు. ఇట్ హ్యాస్ టు రీచ్ కామన్ మ్యాన్ అంతే. సినిమా అంటే కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్ కాదండి, పెద్దవాళ్ళ ఎంటర్టైన్మెంట్ కాదు. వాళ్ళ ఇంట్లో పెద్ద స్క్రీన్ పెట్టుకొని కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు అందరూ కామన్ మ్యాన్, అందరూ కామన్ అయిపోయారు. ఒక కాలంలో 70s, 80s లోవర్ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు ఇప్పుడు మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అయిపోయారు. కానీ వాళ్ళకు కూడా ఇది ఎక్కువే. ఎందుకంటే మన ఫోకస్ ఎక్కడ ఉంటుంది? సేవింగ్ మీద ఉంటుంది. సేవింగ్ మీద ఉంటుంది. సో ఎక్కడ ఎట్లా సేవ్ చేసుకోవాలి? సరే, ఇప్పుడు 700 crores పెట్టి సినిమా తీశారండి, తీసారా? ఓహో, ఒక నెల రోజులు 2 నెలలు ఆహా ఓ అంటాము. ఆ తర్వాత అది ఇక్కడ ఇవ్వండి. ఆ తర్వాత 5 inches స్క్రీన్లో 700 crores సినిమా చూస్తున్నారు. విలువ ఏంటి? ఆ స్థాయిలోనే ఉండి అక్కడే చూస్తే 700 crores కనిపిస్తాయి. ఈ చిన్న ఫోన్లో 10,000 ఫోన్లు చూస్తున్నారు. ఏం అర్థం చేసుకోవాలి మనం? అది వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. ఈ రోజు కాకుండా 2 నెలల తర్వాత సినిమా జనాలు ఇక్కడే చూస్తారు, అక్కడ కూడా చూడరు. ఎలాగో వచ్చేస్తుంది, ఇక్కడ అన్నీ ఉన్నాయి. నెట్ఫ్లిక్స్, ఆల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఫోన్లో ఉన్నాయి. వీళ్ళు జియో వాళ్ళు వీళ్ళందరూ దాంతోపాటు ఫ్రీ ఇస్తున్నారు ఇంటర్నెట్ కనెక్షన్తో. మరి ఇంకేంటి, ఎందుకు సినిమా థియేటర్లో? ఆ పరిస్థితిలో కూడా రేట్స్ తగ్గించకపోతే ఎట్లండి? సినిమా నేను చెప్తాను, సినిమాలు ఆడాలంటే 200, 250, మ్యాక్సిమం 300 రూపీస్ టికెట్ పెట్టాలండి. అంతకంటే ఎక్కువ పెట్టకూడదు. అప్పుడే సర్వే అవుతుంది. సినిమా థియేటర్లో సర్వే అవ్వాలి కదా. సినిమా థియేటర్లో సర్వే అయితే సినిమాలు సర్వే అవుతాయి, అవునా కదా? ఇంతకు ముందు ఒక సినిమా టీవీలో చూడాలి అంటే 6 months, 1 year వెయిట్ చేస్తాం, 2 years కూడా వెయిట్ చేస్తాం. సో ఇప్పుడు ఆ పరిస్థితి దాటిపోయింది. మహా అయితే 1 month ఓటీటీలో వచ్చేస్తుంది, ఇంకొక 1 monthలో శాటిలైట్లో వచ్చేస్తుంది. అదే చెప్తాను కదా. సో ఇది సినిమాని చంపేస్తుంది అనేసి అంతే కదా, అందరికీ తెలిసిన. అవును, బట్ ఎందుకు కంట్రోల్ చేయట్లేదు అనేది పాయింట్ సార్. యాక్చువల్గా ఓటీటీ రైట్స్ అమ్మినప్పుడే 6 months తర్వాత మీరు స్ట్రీమింగ్ చేయండి, శాటిలైట్లో 1 year తర్వాత స్ట్రీమింగ్ చేయండి అని ఒక అగ్రిమెంట్ పెట్టుకున్నప్పుడు థియేటర్లో చిన్న సినిమా కూడా ఎక్కువ రోజులు ఆడే అవకాశం ఉంటుంది. ఒకటి పాయింట్ నెంబర్ 1. రెండోది, ప్రతి సామాన్యుడు కూడా థియేట్రికల్ ఎంజాయ్మెంట్ కోరుకుంటాడు గారండి. అవును, కోరుకుంటాడు. ఎంత మొబైల్లో చూసినా, ఎంత బిగ్ స్క్రీన్లో చూసినా, థియేటర్ ఎక్స్పీరియన్స్ టోటలీ డిఫరెంట్. అది అన్పారలల్ అండి, దాన్ని నో కాంపిటీషన్ టు దట్ కదా. సో ఈ సిస్టమ్ ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుంది ఇండస్ట్రీ? అది దాని గురించి నాకు పెద్దగా నాలెడ్జ్ కూడా ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఎందుకు జరుగుతున్నది చాలా డీప్గా వెళ్ళాలి దాన్ని ఆలోచించడానికి. బట్ పాయింట్ ఈస్ కరెక్ట్, రైట్? 100% కరెక్ట్ అండి. నేనే చెప్తున్నాను కదా, సినిమా ఇండస్ట్రీ సర్వైవ్ అవ్వాలంటే రేట్స్ తగ్గించాలి. నాట్ మోర్ దెన్ 300 రూపీస్. ఇప్పుడు పెద్దవాళ్ళు ఏమంటారో నాకు తెలియదు, కానీ సామాన్య ప్రేక్షకుడికి దట్ ఈస్ ది బెస్ట్ థింగ్ దే క్యాన్ ఎఫర్ట్. వేరే ఖర్చులు కూడా ఉంటాయి కదా. ఎంజాయ్మెంట్ అంటే 1,500 రూపీస్ టికెట్ కొనేసి ఏం చూశాను రా బాబు, 2 hours తర్వాత వచ్చే ఫీలింగ్ అదే 300 రూపీస్. పోన్లే, 300 పోయినాయి కదా, పోన్లే సినిమా ఎట్లా ఉన్నా సరే ఏదో చేసాము, ఎంజాయ్ చేసాము, బయటికి వచ్చాం. అవి కొన్ని సినిమాలు సార్ ఆడియన్స్ లేదు థియేటర్స్లో. రీసెంట్గా ఒక సినిమా వచ్చింది సార్, నేను చూసిన న్యూస్ రివ్యూస్ దీని ప్రకారం చూసినట్లయితే అట్లీస్ట్ టీ ఖర్చులకు కూడా రాలేదు అన్న ఒక కామెంట్ పెట్టారు ఆ సినిమాకి. నిజంగా లేదు, నేను చెప్తాను. మిడ్ రేంజ్ హీరో, మార్కెటింగ్ హీరో, యాక్చువల్గా అన్నీ ఉన్నాయి. సో ఆ సినిమాకి ఓవరాల్గా చూసుకున్నట్లయితే అట్లీస్ట్ టీ ఖర్చులు కూడా సినిమా రాలేదు అని. మరి ఏంటి అంటే ఏం చెప్పాలో నాకు తెలియదు, కానీ వాస్తవానికి వచ్చేయాలి మనం, గ్రౌండ్కి వచ్చేయాలి. గ్రౌండ్ మీద ఉంటేనే మనకు వాస్తవాలు తెలుస్తాయి. మీరు రజనీకాంత్ గురించి అడిగారు, చిరంజీవి గారి గురించి అడిగారు. నేను మోహన్ లాల్ గారితో కూడా వర్క్ చేశాను. ఓకే, ఆ సినిమా వచ్చింది పోయింది, ఆడలేదు, కానీ ఆ అనుభవం కూడా నాకు చాలా నేర్పించింది. ఆయన కూడా ఆర్టిస్ట్. ఇప్పుడు వాళ్ళని చూస్తే మనకు ఎలా అనిపిస్తుందంటే వీళ్ళు ఇంత లాంగ్గా సర్వైవ్ అయ్యారంటే ఏదో ఎక్స్ ఫ్యాక్టర్ ఉండాలి. లక్ ఉంటుంది, లక్ ఫ్యాక్టర్ ఉంటుంది, కానీ లక్ సస్టైన్ చేయడానికి కూడా
మన తపన, మన వర్క్, మన కమిట్మెంటు, మన ఇంటెన్షను, మన ఆనెస్టీ, మన నిజాయితీ అన్నీ ఉండాలి. అప్పుడే లక్ కూడా ఫేవర్ చేస్తుంది మనల్ని. సో అతను కూడా అంతేనండి. 1 గంట తర్వాత రాత్రి 2:45, 2:30 ఫైట్ సీన్ కోసం ఇలాగే కూర్చున్నారు. ఫైట్ సీన్ యాక్షన్ సీన్ చేయడానికి. ఇప్పుడు మా లాంటి వాళ్ళు ఏం చెప్పుకోవాలండి మన గురించి? మనం ఎంత నేను ఇది చేశాను అది చేశాను చెప్పినా కూడా అక్కడ చూస్తే మనము సిగ్గుతో చచ్చిపోవాలి. అది అండి నేర్చుకోవాల్సింది జీవితంలో. ఎక్కడ దిగినా, ఎంత పొజిషన్కి పోయినా, ఏ స్థాయి రీచ్ అయినా మనం ఎక్కడ ఉండాలో, మనం ఏముండాలో అనేది తెలుసుకోవాలి మనిషి. నేను ఎక్కడ స్టార్ట్ అయ్యాను, స్టార్టింగ్లో నా పరిస్థితి ఎలా ఉండేది, ఈ స్థాయికి వచ్చినప్పుడు అది గుర్తు చేసుకుంటే ఇక్కడికి ఎక్కదు. ఆయనకు కూడా ఎక్కలే, నార్మల్ మంచి లెక్కనే ఉంటాడు ఆయన కూడా. ఆయన కూడా షార్ట్ మీద ఏది షార్ట్ కావాలంటే ఆ షార్ట్. చాలా కోఆపరేటివ్ యాక్టర్, ఏదంటే అది చేస్తాం. ఓకే, అదేంటండి 1 గంట తర్వాత రాత్రి 2:30కి 2.5 గంటలు ఫైట్ యాక్షన్ సీన్ చేయడానికి సిద్ధంగా కూర్చున్నాడు రెడీగా. అంటే ఏం చెప్పాలి అలాంటి ఆర్టిస్టులకి? ఎంతమంది ఆర్టిస్టులు చేయగలుగుతారు ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు? కొత్త వాళ్ళు కూడా అయిపోయింది 6:30 అయిపోయింది, ఏం చెప్పలేమా, నేను వెళ్ళిపోతున్నాం. అందుకోసమే ఆర్టిస్టులు యాక్టర్లు ఎంతమంది ఉన్నా, స్టార్లు ఎంతమంది ఉన్నా, ఆర్టిస్ట్ అనేది చిన్న ఈ సర్కిల్లోనే ఉండరు. ఇంత స్టార్డమ్ వచ్చినా కూడా వాళ్ళు అలానే ఉంటారు కాబట్టి గొప్పవాళ్ళు. అదే మానవత్వం అంటే. అండ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఒక ఫోటో, రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ గారి మీ ఫోటో చాలా వైరల్ అయింది. నేను చూసి మీ ఫోన్ కూడా చేశాను. సో మీరు వెళ్ళారు వాళ్ళ గృహప్రవేశం? అవును, గృహప్రవేశం ఇంటికి వెళ్ళాను. ఏం గిఫ్ట్ ఇచ్చారు అనేది నా డౌట్. గిఫ్ట్ ఇచ్చానా నాకు కూడా గుర్తులేదండి. బట్ ఎక్సలెంట్ ఉంది సార్ ఫోటో మాత్రం. అవునా? చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే, నాకే ఆ ఫోటో వరకు తీసి ఒక పెద్ద లామినేట్ చేసి మా ఇంట్లో పెట్టుకోవాలి అనిపించింది. వాళ్ళు డెఫినెట్గా పెట్టుకుని ఉంటారేమో నాకు తెలియదు. నాకు చాలా బాగా నచ్చింది. ఇద్దరు కప్పుల్ తోటి, మ్యారీడ్ కప్పుల్ అండ్ ఇద్దరు బిగ్ స్టార్స్. అవును, చాలా పెద్ద స్టార్స్. అందులో విజయ్ దేవరకొండ గారు మన సూత్రధారి నుంచి వచ్చిన ఆర్టిస్ట్. మనం చెప్పుకోవాలని అనుకుంటే స్టార్ అనే వర్డ్ చెప్పుకోవడం, మనం ఏం చెప్పుకోవడం సార్. బ్రీఫ్గా చెప్పాలంటే విజయ్ దేవరకొండ గురించి, అండ్ ఇప్పుడు మ్యారేజ్ చేసుకుని రష్మిక మందన్న గురించి ఏం చెప్తారు సార్? విజయ్ నా దగ్గర వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఒక విజయే కాదు, శ్రీ విష్ణు కూడా. శ్రీ విష్ణు మీ స్టూడెంట్ ఆనంద్ విష్ణువర్ధన్ రాజు అప్పుడు పేరు పెట్టుకొని వచ్చేవాడు. శ్రీ విష్ణు కూడా అప్పుడు ఎలాగున్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. విజయ్ దేవరకొండ కూడా అప్పుడు ఎలాగున్నాడో ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఉంటాడు. సో నేను ఏదో అయిపోయాను, మాట్లాడొద్దు తర్వాత చూద్దాం అనేది లేదు. ఇంకా రష్మిక మందన అంటే నేను నమ్మలేకపోయాను. వచ్చి నా ఆశీర్వాదం ఇవ్వండి సార్ అని చెప్తుంది. అమ్మ ఆ నరకం చూపించక, నాకు ముట్టించుకో కాలు ఎవరి దగ్గర, గాడ్ బ్లెస్ యూ అని. అంటే ఆ స్టార్డము లేకపోతే పెద్ద హీరోయిన్ అనేసి, లేకపోతే అమ్మాయి అన్న దీంతో వద్దన్నారా మీకు? అట్లా కాదు, నేను ఎవరి దగ్గర ముట్టించుకోను. ఓకే, ఎవరి దగ్గర మీకు జనరల్గా ఎందుకు మనం ఆ స్థాయిలో లేము. దేనికోసం మనం ముట్టించుకోవాలి? గురువు కదా వాళ్ళు చెప్పుకుంటారు, మనం అనుకోవాలి కదా. నేను అనుకోను, నేను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. నేర్చుకుంటున్నప్పుడు మనం గురువు ఎలా అవుతాము? సో ప్రజెంట్ ఇండస్ట్రీలో జరుగుతున్న సమస్యలకు సంబంధించి, జరుగుతున్న హ్యాపెనింగ్ ఇన్సిడెంట్స్కి సంబంధించి, అలాగే మీ మూవీస్ జైలర్ 2 అండ్ అన్నిటికి సంబంధించి, అండ్ విజయ్ దేవరకొండ గారి గురించి, అండ్ సినిమా స్థాయి ఎలా ఉంది అన్న దాని గురించి, సో మీ మాటల్లో మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచి ఆన్సర్స్ వచ్చాయి. చాలా చాలా సంతోషం. ఏదో వాగేశాను, మీకు నచ్చింది, వేరే విషయం. వాల్యుబుల్ ఇంటర్వ్యూ విత్ వినయ్ వర్మ గారు. థ్యాంక్ యూ. వలయం టీవీ మీరు అవకాశం ఇచ్చారు, నేను మాట్లాడాను. మీరు ఇచ్చారు, నేను వచ్చాను సార్. లేదు. అండ్ సో త్వరలో జైలర్ 2 మూవీతో మన ముందుకు రాబోతున్నారు రజనీకాంత్ గారితో. అండ్ భగవంతుడు అనే సినిమా కూడా రాబోతుంది. వినయ్ వర్మ గారి క్యారెక్టర్స్ చాలా చూజీగా ఉంటాయి. ఆయనకి 100% నచ్చితేనే
ఒప్పుకుంటారు, నచ్చితేనే చేస్తారు. సో అలాంటి సినిమాలు త్వరలో రాబోతున్నాయి. సో దీంతో పాటు మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూస్ వలం టీవీలో చూస్తూ ఉండండి. సో థ్యాంక్ యూ సో మచ్.